వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఓ యువతి కన్న తల్లిదండ్రులనే కడతీర్చింది. ఈ ఘటన బంచారం మండలం యాచారం గ్రామంలో తీవ్ర కలకలం రేపుతుంది. సోషల్ మీడియా వేదికగా ఓ యువకుడితో పరిచయం పెంచుకున్న యువతి కొంతకాలంగా ప్రేమ సంబంధం కొనసాగిస్తుంది. కూతురి ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో వారికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిండు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనే ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంటవరం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినదని